హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అదే ఫుడ్స్. ఇవాళ కర్రీ వచ్చేసి ఆలూ కర్రీ అండి. ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేయాలి. దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి ఇవి కొంచెం బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత అది ఒక 2 minutes అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం లిటిల్ బిట్ పసుపు అండి. ఇది కొంచెం మగ్గనివ్వాలి. పసుపు వేసేసానండి. సో ఇది ఒక 1 minute తర్వాత దీంట్లో మనం ఆలు యాడ్ చేసుకుందాం. ఆలు వేసేసానండి. దీన్ని కలిపేసి ఒక 1 minute మూత. ఒక సింపుల్ టిప్ అండి, మనకు ఆలు తొందరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మూత పెట్టాలి. నేను సాల్ట్ యాడ్ చేసేసానండి. సో ఒక 2 minutesకి ఇలా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం కారం పౌడర్ యాడ్ చేద్దాం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం లైట్గా వేసుకుంటే చాలండి కారం పొడి యాడ్ చేసేసామండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 2 glasses వాటర్ పోయాలి. సో మనం దీంట్లోకి వాటర్ పోసేసామండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 2 టమాటాలు ఇప్పుడు మనం దీంట్లోకి టమాటోస్ యాడ్ చేస్తున్నామండి. యాడ్ చేసేసి దీన్ని ఒక 5 to 10 minutes మూత పెట్టి బాయిల్కి వదిలేయాలండి. సో ఒక 5 minutes తర్వాత ఇలాగ ఉడికేసి ఇలా చిక్కపడిపోద్దండి. మనం ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసేసి దింపేయాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఆలు టమాటో కర్రీ. సబ్స్క్రైబ్.